పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పెడిచెవిన పెడుతున్నారు కొందరు రైస్ మిల్లర్లు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు గురి చేయొద్దని, మద్దతు ధర ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చిన రేట్లు పెడుతున్నారని, ఇదేంటంటే ధాన్యాన్ని వెనక్కి పంపిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కటింగ్ల పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మిల్లర్ల దోపిడీకి సంబంధించి భరిత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. సన్నధాన్యం పండించినటువంటి రైతులు ఆగమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆరుగాలం పండించినటువంటి పంటను అమ్ముకోవడం కోసం అరిగోస పడుతున్నారు. మిల్లర్ల చుట్టూ తిరిగినా కూడా రకరకాల కారణాలు చెప్తూ కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రతి మిల్లు వద్ద కూడా 50 నుంచి 100 ట్రాక్టర్లు 150 ట్రాక్టర్లు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి ఎక్కడ కూడా ఏ మిల్లులో కూడా పెట్టట్లేదు. కేవలం 2000తో పాటు 2200, 2300 పెడుతూ కూడా తమని ఆగం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులైతే ప్రస్తుతం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మిర్యాలగూడ పరిధిలోనటువంటి యాదగిరిపల్లి ఉన్నాము. అవంతిపురం తో పాటు చెట్టిపల్లంలో కూడా మిల్లులు వందలాది మిల్లులున్నాయి. మిల్లుల వద్ద దాదాపు ట్రాక్టర్లు మనం ఒకసారి విజువల్స్ లో చూపిస్తాం. క్యూ బార్లు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి మిల్లు దగ్గర దాదాపు 100-150 ట్రాక్టర్లు కూడా ప్రస్తుతం ధాన్యం అమ్ముకోవడం కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2320 రూపాయలు మద్దతు ధర పెట్టకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు అంటున్నారుగా, మీకు మద్దతు ధర పెట్టట్లేదా? పెట్టట్లేదండి, పెట్టట్లే. అడిగితే ఏమంటున్నారు సార్? అయితే ఒడ్లు మంచిగా లేవు, డ్రై అయిన అంటారు, నల్లగా అంటారు, ఒడ్డుని బట్టి వంక పెడతారు సార్. ధాన్యం నిజంగానే నల్లగా ఉన్నాయి మరి? లేదు సార్, మంచిగా ఉన్నాయి. రైస్ మీరు చూడరండి, ధాన్యాన్ని మస్తు ఉన్నాయి సార్. చక్కదనాల ధాన్యం ఈడు కరువు కాలం కాదు కాదు ఇది. ఒడ్లు నల్లగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, మొలకలు వచ్చినాయి కానీ సారు మొత్తం ఒక బండినే పోస్తారు. రైతుల కాడనేమో నాకొద్దు పో అంటారు. ఇప్పుడు 3 మిల్లులు తిరిగి వస్తున్నాం సార్ మేము యాదగిరిపల్లి కాంచి. ఏమన్నా లెక్క చేస్తారు ఏంది? కలెక్టరు ఎమ్మెల్యే వచ్చినా కానీ 400 పెడతా అంటారు. 400 లేవు, 300 లేవు. ఏదైనా గట్టిగా మాట్లాడితేనే పో నీ ఒళ్ళు బాగాలేవు, పో ఇది బండి అంటారు. ఏం పద్ధతి ఇసోడు ఎవరు నడుస్తారు? మరి మీరంతా దోపిడీ ఎక్కడ లేదు సార్. ఇంత ఈ దోపిడా, నీళ్ళు దోపిడీ. అధికారులు వస్తున్నాము ఇక్కడనే పెడుతున్నామని చెప్పేసి అంటున్నారు కదా, అధికారులు వచ్చినా కూడా మిల్లర్లు అసలు పట్టించుకోవట్లేదా? 7వ తారీఖు నాడు రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది యాదగిరిపల్లి దగ్గర. ఆ రోజు ఆర్డీఓ గారును సిఐ గారు వీళ్ళు వచ్చినారు. 2400 తక్కువ అమ్మేది లేదు, 2400 నుంచి క్వాలిటీని బట్టి రేటు పెట్టండి అని చెప్పినారు. సరే అని చెప్పేసి రైతులు ఆడ దీక్ష విరమించుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిర్ణయించి తీరా చూస్తే 2200 నుంచి 2300 వరకు, 2320 హైయెస్ట్ రేటు, 2150కి లీయెస్ట్ రేటు, అన్నీ కూడా ఒకటే బట్టీలో పోయడం జరుగుతుంది. మాకు ఎలాంటి మద్దతు ధర కల్పించడం లేదు. దయచేసి కలెక్టర్ గారిని కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కానీ మద్దతు ధర కల్పించి 2400 తక్కువ లేకుండా కొనుగోలు చేయాలని అధికారులు వేడుకుంటున్నాం. అంటే ఏమంటున్నారు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో మిల్లర్లు ఏమంటున్నారు? మిల్లర్లు అనేది ఏముంది, అన్ని ఒడ్లు మంచిగా ఉన్నా కూడా క్వాలిటీ లేవంటారు. పచ్చగింజ ఒకటా పడ్డా కూడా వద్దని అంటారు. వాళ్ళు ఏంది మద్దతు ధర పెట్టచేత కాక రైతులను ఇబ్బంది పెడతారు. ఇది గవర్నమెంట్ వైఫల్యం. ఇది డబ్బులు వెంటనే 15 రోజులకి ఇచ్చేది 20 రోజులు, ఇప్పుడు నెల అయినా ఇయ్యని అంటున్నారు. ధాన్యం అమ్మిన తర్వాత నెల రోజులకు సీసీ కటింగ్ మీద మళ్ళీ 10-15 రోజులు తిప్పుతారు. సీసీ కటింగ్ మీద కూడా బియ్యం కొనాలంటే 6000, 7000. మా ఊళ్ళో 2000, 2200 అంత అమ్ముతుంది. అధికారులేమో మేము ప్రతినిత్యం మిల్లర్లతో మాట్లాడుతున్నాం, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నాయి. కేవలం ఉత్తమ మాటలే అయిపోయినాయని చెప్పేసి కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం, అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మిర్యాలగూడ.